సార్, ఈ కర్నూలు ఈ బస్సు ప్రమాద ఘటన మరొక ముందే మరో విషాద ఘటన సార్. హైదరాబాద్ బీజాపూర్ రోడ్లో మీర్జాగూడ దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది చనిపోయారు సార్. ఆర్టీసీ బస్సును కంకర్ టిప్పర్ ఢీకొట్టింది. సో ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కా చెల్లెళ్ళు మరణించడం అనేది అందరినీ కలిచివేస్తున్న పరిస్థితి. వరుసగా ఈ మధ్యకాలంలో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి సార్. బాధ్యులు ఎవరు, ఏంటి సార్, కారణం ఏంటి, లోపం ఎక్కడుంది? మన దేశంలో రోడ్ సేఫ్టీ అనేది ఒక పెద్ద ఇష్యూ. ఎందుకంటే రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారు వన్ ఆఫ్ ది మేజర్ కాజెస్ ఆఫ్ డెత్ ఇన్ ఇండియా. సో చనిపోవడమే కాదు, అంగవైకల్యానికి గురై జీవితం అంతా నరకం అనుభవిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది ఎందుకు జరుగుతున్నాయంటే, ఇప్పుడు లేటెస్ట్ గా ఈ ఇన్సిడెంట్ లో అక్కడ హైవే చాలా నేరోగా ఉండటం వల్ల, ఆడ రోడ్డు సరిగా లేకపోవడం వల్ల జరిగింది. అలాగే టిప్పరు కంకరతో హెవీగా ఓవర్లోడ్ అయి ఉంది, దానివల్ల జరిగింది అని అంటున్నారు. సో ఒక్కొక్క రోడ్ యాక్సిడెంట్కు ఒక కారణం కావచ్చు. ఇప్పుడు మన కర్నూలు రోడ్ యాక్సిడెంట్కు రోడ్డు దగ్గర ఒక స్కూటర్ పడిపోయి ఉండి దాన్ని డ్రైవరు ఆ బస్సు దాని మీదకి వెళ్ళిపోవడంతో కింద లీక్ లోపల మొబైల్ ఫోన్ ఉండడం వల్ల పేరడు. ఇలా ఒక్కొక్క దానికి రీజన్ కావచ్చు. కానీ రోడ్ సేఫ్టీకి ఏంటి ఛాలెంజెస్ అనేది దేశంలో అనేక పరిశోధనలు జరిగాయి. ప్రతి యాక్సిడెంట్ పైన విచారణ జరుగుతుంది, ఒక కమిషన్ వేస్తారు, అది నివేదికలు వస్తాయి, కానీ ఎవరు పట్టించుకున్న పప్పన పడు. దీనికి కారణం ఒకటి రోడ్ క్వాలిటీ అనేది ఒక ప్రధానమైన ఇష్యూ. ఈ ఇష్యూ అనే కాదు, అనేక రోడ్ యాక్సిడెంట్లు మనం గమనిస్తే ఆ రోడ్డు అనేక వంకర్లు తిరుగుతాయి, మనకు కిల్లర్ స్పాట్స్ అని ఉంటాయి. ఈవెన్ హైవేస్ పై కూడా మీకు కిల్లర్ స్పాట్, అక్కడ ఎక్కువ యాక్సిడెంట్ అవుతాయి. ఇప్పుడు నిన్న జరిగిన యాక్సిడెంట్ కూడా మీకు పోలీస్ అకాడమీ నుంచి మన్నేగూడ వరకు మధ్యలో అదొక కిల్లర్ స్పాట్ లాగా మారిపోయింది అన్న విమర్శలు కూడా వచ్చాయి. అందువల్ల ఆ ప్లేస్లో ఎక్కువ జరుగుతుంది. దానికి కారణం హైవేలో సరిగా లేకపోవడం, హైవే క్వాలిటీ కావచ్చు, దాని ఒక డైరెక్షన్లో సరిగా లేకపోవడం కావచ్చు, రోడ్డు మరమ్మతులు చేస్తున్నప్పుడు ఆ మరమ్మతులు చేస్తున్న ఇండికేషన్ సరిగా లేకపోవడం కావచ్చు. సో ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల రోడ్ అనేది ఒక కండిషన్, ఒక కారణం. రెండవది డ్రైవర్ది ఒక కండిషన్. డ్రైవర్ కండిషన్స్లో డ్రైవర్ మందు తాగి డ్రైవ్ చేయడం. ఇప్పుడు ఇక్కడైతే మందు తాగినట్టు లేదు అని వార్తలు వచ్చాయి, ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్. బట్ డ్రైవర్ అన్ట్రైన్డ్, అన్ప్రొఫెషనల్గా ఉండడం. ఇప్పుడు మన దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ రావడము సులభం, వచ్చిన తర్వాత చాలా ఏళ్ళ పాటు ఎవడు అడిగేవాడు కూడా ఉండడు. సో కానీ స్ట్రిక్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ప్రోటోకాల్స్ అమలు అవుతున్నాయా లేవా, పీరియాడిక్ ఎగ్జామినేషన్ అంటే ఆ డ్రైవర్ కండిషన్ అనేది సేఫ్ డ్రైవింగ్కు తగ్గట్టుగా ఉందా లేదా, వీటి ఎక్కడా ఎవరి నిఘా ఉండదు. సో అందువల్ల ది కండిషన్ ఆఫ్ డ్రైవర్, ఆ డ్రైవర్కు సరైన విశ్రాంతి ఉందా లేదా, డ్రైవర్కు 12-20 గంటలు పనిచేయిస్తున్నాడు యజమాని, డ్రైవర్కి ఏదో నిద్ర వస్తే మీకు కొన్నిసార్లు క్లీనర్ నడపడం పెద్ద వాహనాలు అయితే. సో ఇది డ్రైవర్ యొక్క కండిషన్ అనేది రెండవది. మూడవది హై స్పీడ్. ఇప్పుడు టిప్పర్ల మీద చాలా విమర్శలు ఉన్నాయి. టిప్పర్ కారు కొంటాను, టిప్పర్ అంటేనే భయం వేస్తుంది. నేను కారులో వెళ్తున్నప్పుడు నా డ్రైవర్ చెప్తున్నాను, టిప్పర్ ఎక్కడికి వెళ్ళినా వస్తుందంటే నువ్వు కావాలంటే ఆపే, ఆ టిప్పర్ వెళ్ళిపోయినాక పోదాం. ఎందుకంటే టిప్పర్స్ డ్రైవర్స్ చాలా ర్యాష్గా నడుపుతూ, టిప్పర్లు ఇష్టం వచ్చినట్టుగా నడుపుతున్న అనుభవాలు చాలా మందికి ఉంటాయి. సో అందువల్ల హై స్పీడ్ అంటే మీకు ఎన్ని లిమిటేషన్స్ పెట్టినా అనేక చోట్ల ఫైన్లు వేస్తున్నారు, వేలకు వేలు. కానీ మన దగ్గర ఎలా స్పీడ్ లిమిట్ వయలేట్ చేయాలని దానిపైనే మీకు డ్రైవర్లు చెప్తూ ఉంటారు, అంటుంటారు ఇక్కడ పోలీసు వాళ్ళు ఉండరు అంటే. పోలీసు వాళ్ళు ఉంటే భయాన ఫైన్ వేస్తారని స్పీడ్ తగ్గించడమే తప్ప, స్పీడ్ లిమిట్ పెట్టింది మన సేఫ్టీ కొరకు. సో అక్కడ మనము ఒక సిటిజన్గా, ఒక పౌరుడిగా బాధ్యతాయుతంగా ఉండాలి. నా డ్రైవర్ కూడా అంటుంటారు, సార్ ఇక్కడ పోలీసులు ఉండరు సార్, పోలీసులు ఉన్నప్పుడు చట్టాన్ని పాటించడం గొప్పతనం కాదయ్యా, పోలీసులు అవసరం లేకుండా మనం ఉండడం గొప్పతనం అని నేను కోప్పడుతూ ఉంటాను. సో పోలీసులు పలానా చోటే ఉంటారని వీళ్ళకి ముందే తెలుస్తుంటుంది. అందువల్ల ఆ ప్లేసెస్లో మాత్రం స్లో అవుతారు, మళ్ళీ ఆ ప్లేస్ దాటినాక స్పీడ్ పెంచుతారు. స్పీడ్ వయలేట్ చేయడం అనేది ఒక హీరో అనుకుంటారు. నాతో పాటు వచ్చినప్పుడు అన్నారు, నిన్ను కూడా అడుగుతారా,
మీరు పాపులర్ కదా, మీరు ఎమ్మెల్సీ కదా, నువ్వు కూడా పాటించండి కదా స్పీచ్ పెట్టండి అంటే ఏమన్నా అండ్ ఇది ఎక్కడ రాజకీయము అంటే మనకు వెనకాల ప్రెస్ అని రాసుకొని పోలీస్ అని రాసుకుంటే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ అని రాసుకుంటే మన రూల్స్ పర్మిట్ చేయమనే యాంగిల్లో ఆలోచిస్తూ ఉంటారు. ఏమన్నా మన పేరు ఎక్కువ బాధ్యత ఉంటుంది. రోడ్ సేఫ్టీ నామ్స్ మరొకరికే పెట్టారు, కానీ మన దేశంలో వయలేషన్ ఆఫ్ లా ఇస్ ప్రివిలేజ్. అంటే ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే చాలా గొప్ప వాళ్ళుగా ఫీల్ అవుతారు. వాడు లైసెన్స్ కూడా ఉండదు అన్నారు, వాడు ఎవడేమన్నాడు కదా, లైసెన్స్ లేనో తీసుకోలేయాలి. సో లైసెన్స్ లేకుండా డ్రైవర్ ఎందుకు నడుపుతున్నాడు వెహికల్ని. సో ఇలాంటి ఎన్ఫోర్స్మెంట్ స్పీడ్ లిమిట్స్ని ఎన్ఫోర్స్ చేయకపోవడం అనేది కాదు. తర్వాత మీకు ఇమీడియట్గా పట్టుకుని వాళ్ళపైన కేసులు వేయడము, బాధ్యత ఎక్కడం. తర్వాత రోడ్డు పైన యాక్సిడెంట్ జరిగితే ఎంత వీలైనంత తొందరగా వారిని మెడికల్ ఫెసిలిటీ అందజేస్తామన్నది చాలా కీలకమైనది. మీకు అమెరికాలో చూస్తుంటాను, ఈవెన్ హెలి అంబులెన్స్లు కూడా వచ్చి హైవేస్లో యాక్సిడెంట్ అయితే వెంటనే పేషెంట్ తీసుకెళ్ళిపోతారు. సో మన దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగిన తర్వాత, ఇప్పుడు కర్నూలు ఇన్సిడెంట్ ఉదాహరణ, ఆడ యాక్సిడెంట్ జరిగి ఆడ మద్యం తీసుకొని బండి నడిపాడని, అతను పడిపోయాక కొంతకాలం వరకు కూడా ఎవరు చూడలేదని అన్నారు. సో హైవే పైన సరిగా లైటింగ్ లేకపోవడం, హైవే పైన సరైనటువంటి పర్యవేక్షణ లేకపోవడం కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణం. తర్వాత వెహికల్ కండిషన్స్, ఇప్పుడు వెహికల్ ఒక దశ దాడితే అప్పుడు మనకి ప్రైవేట్ ట్రావెల్స్ ఇది ఒక మేజర్ ఛాలెంజ్. ఇప్పుడు ఎక్కడో రిజిస్టర్ చేస్తారో ఆ వెహికల్ కండిషన్ సరిగా ఉండదు. వెహికల్ అవుట్డేటెడ్ అయినాక కూడా నడుపుతుంటారు. ఈవెన్ ఆర్టీసీ బస్సులే అవుట్డేటెడ్ అయినాక నడుస్తున్నాయి. ప్రైవేట్ వాహనాలు అయితే ఇవి చాలా ఎక్కువ. దీని కొరకు ఎక్కడో మీకు ఆ నార్త్ ఈస్ట్లో రిజిస్టర్ చేయడము, మోటార్ వెహికల్ అంతగా పాటించుకునే ప్లేస్లో రిజిస్టర్ చేసి దాన్ని దేశమంతా తిప్పుతూ ఉంటారు. సో అలా వెహికల్ కండిషన్ పైన ఇప్పుడు మీరు గమనించండి, మీరు కర్నూలు ఇన్సిడెంట్ జరిగాక వరుసగా ఆర్టీఏ వారు ఆపి ప్రైవేట్ బస్సుల మీద కేసులు పెట్టారు. అయిపోయింది, 3 రోజులు ముచ్చటారు, 4వ రోజు మర్చిపోయారు. ఇప్పుడు అయిపోయింది. ఇక దీన్ని బట్టి ఇప్పుడు ఆర్టీఏ రైట్స్ అయిపోయినాయి కనుక తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రైవేట్ బస్సులు అన్నీ పర్ఫెక్ట్గా నడుస్తున్నాయని చెప్తామా? సో మళ్ళీ ఒక యాక్సిడెంట్ అయ్యేదాకా నిద్రపోతారు. మళ్ళీ యాక్సిడెంట్ అయినప్పుడు మళ్ళీ ఒక 3 రోజులు టక్ రోడ్డుపైకి ఉదయం 5 గంటలకి ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ బస్సులను ఆపి తనిఖీ, ఫలాలు ఇన్ని బస్సుల పైన కేసులు అని ఉంటాయి. తర్వాత మళ్ళీ శరామామూలే 3 రోజులకు. సో ఇప్పుడు 3 రోజులు ఫస్ట్ 2-3 డేస్ కరోనా యాక్సిడెంట్ జరిగాక ఆర్టీఏ రైడ్ చూసాం. ఇప్పుడు మళ్ళీ ఒక్కటన్నా చూస్తున్నామా? అసలు ఆ రైడ్ చేసి కేసులు పెట్టిన వాళ్ళకి ఏమైనా కూడా లేదు. ఏదో 1000 రూపాయలు 2000 రూపాయలు ఫైన్ వేసి వాళ్ళు వదిలేస్తూ ఉంటారు. సో కంప్లీట్ ఎన్ఫోర్స్మెంట్ ఇప్పుడు వెహికల్ కండిషన్స్ ప్రకారం కాకుండా ఇష్టం వచ్చినట్టు ఉండడం. మీకు ఈవెన్ కర్నూలు బస్ గురించి ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ కూడా లేకుండా ఆడ ఏకంగా ఒక సీట్ పెట్టేస్తారు. సో ఇలా అనేక ఫ్యాక్టర్స్ రోడ్ కండిషన్కు కారణం. సో ఇర్రెస్పాన్సిబుల్ డ్రైవింగ్, బాధ్యతారహితమైన డ్రైవింగ్, కొన్నిసార్లు రేసులు కూడా పెట్టుకుంటుంటారు హైదరాబాద్ నగరంలో అయితే. సో ఇలా నీకు ఒక్క రీజన్ చెప్పలేదు రోడ్ కండిషన్, రోడ్ సేఫ్టీకి. ఇవి మన వార్తలు వచ్చినప్పుడు విధారకమైన సంఘటన జరిగినప్పుడు చర్చించుకోవడం, తర్వాత చట్టాన్ని రూల్స్ను మళ్ళీ వయలేట్ చేస్తూ వ్యవస్థలు పనిచేస్తూ ఉండడం వెరీ వెరీ అన్ఫార్చునేట్. బట్ ప్రతిసారి జరిగే ప్రమాదాలు ఇవి. ఇక తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే ఈ